श्री गुरुभ्यो नमः। हरिः ओम्। हरि ओम् आनंद नारायण। हरि ओम् आनंद नारायण। नारायण श्रीमन्नारायण। नारायण श्रीमन्नारायण। नारायण लक्ष्मी नारायण। नारायण लक्ष्मी नारायण। हरि ओम् आनंद नारायण। हरि ओम् आनंद नारायण। त्रिलोकपालन नारायण। नारायण त्रिलोकपालन नारायण। त्रिमूर्तिरूप नारायण। त्रिमूर्तिरूप नारायण। त्रिलोकपालन नारायण। त्रिमूर्तिरूप नारायण। हरि ओम् आनंद नारायण। हरि ओम् आनंद नारायण। नारायण हरि नारायण। नारायण हरि नारायण। नारायण श्रीमन्नारायण। नारायण लक्ष्मी नारायण। हरि ओम् आनंद नारायण। हरि ओम् आनंद नारायण। त्रिलोकपालन नारायण। त्रिलोकपालन नारायण। त्रिमूर्तिरूप नारायण। त्रिमूर्तिरूप नारायण। हरि ओम् आनंद नारायण। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయ్యుండిపోవ మహాప్రీతి నుహోమారయంచున్ వ్యాసుండు చీరంగా వృక్షములు తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కం చేసే మున్నట్టి భూతమయుండొక్కెద బాదరాయణి తపో ధన్యాగ్రణిన్ धीमणिन्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। प्रिय दिव्यात्म स्वरूपुलारा, संपूर्ण श्रीमद्भागवत प्रथम स्कंध सत्संगानिकी स्वागतम
నిన్న మనం చెప్పుకున్నాము, ఏ అశ్వత్థామ బ్రాహ్మణ పుత్రుడైతే ఏమి, ఒక గురుపుత్రుడైతే ఏమి, తన స్వభావాన్ని తన సంస్కారాన్ని గుర్తించి మార్చుకోలేకపోయాడు. తన మిత్రుడైనటువంటి దుర్యోధనుడికి సంతోషం కలిగించాలి అని చేయకూడని ఘోర కృత్యం చేశాడు. ఆ చేసిన ఘోర కృత్యంతో భయంతో పారిపోతూ ఉన్నాడు. అలా పారిపోతున్నటువంటి అశ్వత్థామను వెంబడించారు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో సహా. అంటే శ్రీకృష్ణ పరమాత్మని సారథ్యం వహించి తీసుకుని వెళ్ళాడు. ద్రౌపదీ మాత యొక్క ఆమె ఆ పుత్ర శోకాన్ని చూసి తట్టుకోలేకపోయాడు అర్జునుడు. అందుచేత తట్టుకోలేని ఆ అర్జునుడు ఆమెకు ఒక శపథం చేశాడు. నీవు బాధపడవద్దు, క్షత్రియ కాంతవు, అంతేకాదు వీరమాతవు, అటువంటి నీవు ఇలా విలపించకూడదు. ఇదిగో చూడు, నేను చెప్తూ ఉన్నాను, ఆ ద్రోణాచార్యుని పుత్రుడైనటువంటి అశ్వత్థామను నేను తీసుకుని వస్తాను, అతన్ని సంహరిస్తాను, అతడి శిరస్సును తీసుకువస్తాను, అతడి శిరస్సును తన్ని నీవు స్నానం చేద్దు గాని, అంతే తప్ప నీవు విలపించవద్దు అని అర్జునుడు ఓదారుస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు అశ్వత్థామను వెంబడించి వెళుతూ ఉంటే, ఇంకేముంది, నా గుర్రాలు అలసిపోయినవి, ఇక నన్ను పట్టేస్తాడు అర్జునుడు, చంపేస్తాడు నన్ను అని అంటూ ప్రాణ ప్రీతితో అశ్వత్థామ అక్కడికక్కడే రథాన్ని ఆపుచేసి కొన్ని నీళ్లు తీసుకుని మనస్సును ఏకాగ్రపరిచి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. అంతే, అది ఆకాశమంతా వ్యాపించి ఒకేసారి కొన్ని వేల సూర్యులు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంత కాంతిగా ప్రచండమైనటువంటి తేజస్సుగా ఉంటే అర్జునుడు చూసి, స్వామి కృష్ణ, ఏమిటి ఈ తేజస్సు, ఏమిటి, నాకు అర్థం కావటం లేదు. నీవు అన్నీ తెలిసినటువంటి వాడి, త్రిలోకములందు వ్యాపించి ఉంటావు, త్రిలోకమునకు అతీతంగా కూడా ఉంటావు, అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞుడివి, ఏమిటి కాంతి, ఏమిటి, ఏం జరుగుతుంది, అసలు నాకు అర్థం కావటం లేదు, దయచేసి వివరించవే, ఆజ్ఞాపించవే అని కోరాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఏమీ లేదు అర్జున, ప్రాణభీతితో తనను తాను రక్షించుకోవాలనే ఉద్దేశంతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. మూర్ఖుడు ప్రయోగించడమే తెలుసు తప్ప దాన్ని ఉపసంహరించడం తెలియదు. దాని ఉపసంహరణ జరగాలి అంటే, ఇవాళ లోకమంతా రక్షింపబడాలి అంటే నీవు మరలా ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాల్సిందే అని స్వామి చెబితే, పరమాత్మ చెబితే, అర్జునుడు ఆ మాటను శిరసావహించి తాను కూడా ఆచమనం చేసి ఒక్కసారి మనస్సును ఏకాగ్రపరిచి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. ఎప్పుడైతే అతడు ప్రయోగించినటువంటి దానికి మన అర్జునుడు కూడా ప్రయోగించాడో, అప్పుడు ఈ రెండింటి యొక్క కాంతి ఎలా ఉంది అని అంటే తెలియచేస్తూ ఉన్నారండి. అవని వ్యోమములందు నిండి తమలో ఆ రెండు బ్రహ్మాస్త్రములు రవి మన్నిజ్యుతి పోరుచుం త్రిభువనత్రాసంభుగా వింపగా వివశభ్రాంతి యుగాంతమోయని ప్రజల్ వీక్షింప ఆ వేళ మాధవునాజ్ఞన్ విజయుండు చేశ విశిఖద్వంద్వోపసంహారమున్. హే అర్జున, చూడు చూడు ఎలా ఉంది పరిస్థితి అని అంటూ ఇద్దరూ చేసినటువంటి బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల మిన్ను అంటే ఆకాశము, మన్ను అంటే భూమి, ఈ రెండింటినీ ఏకం చేస్తూ రెండు బ్రహ్మాస్త్రాలు ఎలా ఉన్నవి అంటే, సూర్యుడు అగ్నిదేవుడు ఇద్దరూ కలహించుకుంటున్నారా, ఇద్దరూ పరస్పరం యుద్ధం చేసుకుంటున్నారా అన్నట్టుగా ఉంది వారిద్దరి పోరు. ఏవి? రెండు బ్రహ్మాస్త్రముల యొక్క పోరు. అది చూసేసరికి భయంతో మూడు లోకాలు కూడా కంపించిపోయాయి, వణికిపోతూ ఉన్నాయి.
ఇదేమైనా ప్రళయకాలమా? ప్రళయకాలం ఎంత అకస్మాత్తుగా వస్తుందా అని ప్రజలంతా భయపడిపోతూ ఉన్నారండి. ఏం జరుగుతుంది, ఏమిటి, ఎవరికి కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, అయోమయమైపోతుంది. ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ దర్శించారండి. అప్పుడు అర్జునుడికి ఆజ్ఞ ఇచ్చారండి. నీవు ప్రయోగించావు కదూ అర్జున, ఇక ఇప్పుడు ఆ 2 బ్రహ్మాస్త్రాలను నీవు ప్రయోగించిన దాన్ని, అశ్వత్థామ ప్రయోగించినటువంటి దాన్ని, రెండింటిని నీవు ఉపసంహరించాలి అని స్వామి చెప్పాడండి. చూడండి, అర్జునుడికి ప్రయోగించడము తెలుసు, ఉపసంహరించడం తెలుసు. అతడు ప్రయోగించిన దాన్ని ఉపసంహరించ నిమిత్తమై అర్జునుని కూడా ప్రయోగించమన్నారు. ఆపై రెండింటిని ఉపసంహరించమన్నారు. ఇట్లు అస్త్రద్వయంబు ఉపసంహరించి ధనంజయుండు ద్రోణనందను కూడా నరిగి తరిమి పట్టుకుని రోషారుణిత లోచనుండై యాజ్ఞకుండు రజ్జూనం పశువు కట్టిన చందంబున బంధించి శిశిరంబు కడకు కొనీచని హింసింతునని తిగిచినం చూచి హరి ఇట్లనియే. ఎప్పుడైతే ఈ రీతిగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞానువర్తి అయి ఉన్నటువంటి ఆ అర్జునుడు 2 బ్రహ్మాస్త్రములను ఉపసంహరించాడో అప్పుడు ఆ పార్థుడు కాస్త వెళ్ళి అశ్వత్థామను వెంటాడి మొత్తానికి పరిగెత్తి వాడిని పట్టుకున్నాడండి. పట్టుకుని ఎలా తీసుకొస్తున్నాడు అని అంటే ఒక చక్కని పోలికను పోల్చారండి. ఏమిటది అని అంటే, ఒక యజ్ఞం చేసేటప్పుడు యాగే పశువధ కర్తవ్య, ఒక యాగం చేస్తే దానిలో పశువధ చెయ్యడం అనేటటువంటిది కర్తవ్యము అని ఒక శాస్త్ర ప్రమాణం ఉందండి. అంచేత ఒక యజ్ఞం చేసేటటువంటి యాజ్ఞికుడు ఒక పశువుని పట్టుకొని బంధించి తీసుకుని వెళుతున్నట్టుగా, ఈడ్చుకుని వెళుతూ ఉన్నట్టుగా అర్జునుడు కోపంతో ఎర్రబడినటువంటి కళ్ళతో ఆ అర్జునుడు అతన్ని అశ్వత్థామని తాళ్లతో బంధించేసి ఈడ్చుకుని వస్తూ ఉన్నాడు. అలా ఈడ్చుకొని వస్తూ ఉన్నటువంటి ఆ అశ్వత్థామను అంటున్నాడండి, ఇదిగో ఈ ధూర్తుణ్ణి విడిచిపెట్టకూడదు, చిత్రహింసలు పాలు చేస్తాను అని అశ్వత్థామను అంటూ అర్జునుడు వస్తూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా చాలా కోపం వచ్చిందండి. కోపంతో ఇలా అంటున్నాడు పరమాత్మ, మారు పడంగలేని అసమర్థుల సుక్తుల నస్త్ర విద్యలం తేరని పిన్న పాపల వధించే నిషీధమునందు క్రూరుడై పారుడే వీడు పాతకుడు ప్రాణభయంబున వెచ్చనుచుచుం బారెడి వీని కావును కృపామతిన్ అర్జున పాపవర్జన. ఇక్కడ కోపాన్ని చూపిస్తూ, అశ్వత్థామ మీద కోపాన్ని చూపిస్తూ అర్జునుడి వైపు అనునయంగా మాట్లాడుతూ ఉన్నాడండి పరమాత్మ. ఎందుకంటే స్వామికే తెలుసండి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనేటటువంటిది. ఏమంటున్నాడంటే, అవునవును ఇతడు పరమ దుర్మార్గుడు, తనని ఎదిరించేటటువంటి శక్తి లేనటువంటి ఆ పసి పిల్లలను, గాఢ నిద్రలో ఒళ్ళెరక్కుండగా నిద్రపోయేటటువంటి ఆ పసి కూనలను, అస్త్ర విద్యల్లో కూడా ఇంకా నేర్పు లేనటువంటి వాడు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ చీకట్లో చంపేశాడు. వీడు బ్రాహ్మణుడా? కాదు కాదు, మహాపాపిష్టివాడు. కాబట్టి పార్థ, నీవు పాపాలను వదలగొట్టేటటువంటి వీరుడివి. వీడేమో ప్రాణాల మీద భయంతో ఒడురుస్తూ ఆయాసపడుతూ పారిపోతూ ఉన్నాడు. కాబట్టి వీణ్ణి క్షమించి వదిలిపెట్టు అని అర్జునుడితో చెబుతున్నాడండి. కోపమంతా అశ్వత్థామ మీద చూపిస్తూ ఉన్నాడండి. చెబుతూ ఉన్నాడు ఇంకా, వెరచిన వాణి దైన్యమున వేదురు నొందిన వాణి నిద్ర మై మరచిన వాణి సౌక్ష్యమున మధ్యము త్రావిన వాణి భగ్నుడై పరచిన వాణి సాధు జడ భావము వాణిని కావు మంచు వా చరచిన వాణి కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గుణా. ఎందుకు ఇతన్ని శిక్షించవద్దు, రక్షించు అని అంటున్నాను అంటే, ఫల్గుణ, అర్జున, ఒక ధర్మశాస్త్రం ఉంది కదూ, అందుకనేనండి. గురువు అయినటువంటి వాడు ఎంతైనా ఉండాలట, లేదా గురువు వెంటైనా ఉండాలటండి. గురువు వెంట శిష్యుడైనా ఉండాలి, లేదా శిష్యుడు ఎంట
గురువైనా ఉండాలండి. ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఈ యజమానికి గుర్తు రాదు కాబట్టి వెంట ఉన్నటువంటి గురువు గుర్తు చేస్తాడు. ధర్మమేది అధర్మమేది, ఏది చెయ్యాలి, ధర్మ సూక్ష్మమేది, ఇన్నింటినీ వివరించగలిగినటువంటి వాడు ఎవరండి? గురువు. అందున మన గురువు ఎలాంటి వాడండి? చిత్తజ గురుడండి. చిత్తమందే ఉంటాడండి, చైతన్యంగా ఉంటాడండి. అందుకనే ఆ చైతన్య స్వరూపుడి యొక్క స్మరణ చేస్తే స్ఫురణ ఇస్తాడు అని కూడా మనకి తెలియచేస్తూ ఉంటారు. హే ఫల్గుణ, అర్జున, భయపడినటువంటి వాడిని, అంతేకాదు దిగులుతో మతి భ్రమించిపోయినటువంటి వాడిని, అలాగే నిద్రపోయిన వాడిని, బాగా మత్తు పదార్థం సేవించి మై మర్చిపోయి ఉన్నటువంటి వాడిని, అలానే ఓడిపోయి పారిపోయేటటువంటి వాడిని, అంతేకాదు జడంలాగా కదలకుండా మెదలకుండా ఉన్నటువంటి వాడిని, పడి ఉన్నటువంటి వాడిని, రక్షించు నన్ను అని వేడినటువంటి వాడిని, అలానే ఆడవారిని చంపటం ధర్మం కాదు కదా. అందుచేత నీవు ఇక్కడ ధర్మాన్ని పాటించాలి అంటే ఇతన్ని నీవు చంపవద్దు అని పరమాత్మ చెబుతూ ఉన్నాడండి. స్వప్రాణంబుల నెవ్వడేని కరుణా సంగంబు సాలించి అన్య ప్రాణంబుల చేత రక్షణము చేయన్ వాడధోక దుఃఖ ప్రాప్తుండవు రాజదండముల సత్కళ్యాణుడవునైన ఈ విప్రుం దండితు చేయనేటికి మహావిభ్రాంతి చే ఉండగన్. హే అర్జున, ఎవడైతే కొంచెం కూడా కనికరం లేకుండా తన ప్రాణాలు కాపాడుకోవడం కోసమని పరుల ప్రాణాలు, ఇతరుల ప్రాణాలు తీస్తాడో అటువంటి వాడు దుర్మార్గుడు. నరకలోకంలో, అధోలోకంలో అని చెప్పారండి. అధోలోకమైన ఊర్ధ్వలోకమైన ఉన్నది నరకలోకం కాబట్టి అటువంటి నరకలోకంలో నానా దుఃఖాలు అనుభవిస్తాడు. అయితే అటువంటి వాణ్ణి రాజుగాని శిక్షిస్తే వాడి పాపం నశిస్తుంది, వాడికి శ్రేయస్సు కలుగుతుంది, కానీ ఆ దోషం రాజుకు వస్తుంది. అందుచేత ఇప్పుడు భయభ్రాంతుడై ఉన్నటువంటి వాడు కదా ఈ బ్రాహ్మణుడైనటువంటి అశ్వత్థామ. అంచేత ఇటువంటి ఇతన్ని కఠినంగా నీవు శిక్షించవద్దు, ప్రాణాలైతే అసలు తీయవద్దు అని స్వామి చెబుతూ ఉన్నాడండి. అని ఈ విధంబున కృష్ణుడు ఆనతిచ్చిన బ్రాహ్మణుండు కృతాపరాధుండయ్యూ వచ్చుండు కాడు అను ధర్మంబు తలంచి చంపక ద్రుపద రాజపుత్రికి తన చేసిన ప్రతిజ్ఞం తలంచి బద్ధుండైన గురునందను తోడ్కొని కృష్ణుండు సారథ్యంబు చేయ శిబిరంబు కడకు వచ్చి. ఈ రీతిగా శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే వివరించాడో అర్జునుడికి, అప్పుడు అర్జునుడు కూడా అర్థం చేసుకున్నాడండి. ఏమిటది? అపరాధం చేసినప్పటికీ కూడా బ్రాహ్మణుడు కాబట్టి అతన్ని చంపకూడదు. బ్రాహ్మణో న హంతవ్య అనే ధర్మాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేశారు. అచేత అర్జునుడు అశ్వత్థామను సంహరించలేదు, కానీ పాంచాల రాజపుత్రిక అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క సమక్షంలో తాను పలికినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం కోసమని ఆ పట్టుకున్నటువంటి అశ్వత్థామను కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసి లాక్కును వచ్చి ఎత్తి రథంలో పడేశాడండి. ఏ రథంలో? తాను వేసుకొచ్చినటువంటి రథంలో. అప్పుడు మరలా రథంలో వేసి అర్జునుడు కూడా రథంలో కూర్చున్నాడు. అప్పుడు కృష్ణుడు అశ్వాలను అదిలించాడు. అప్పుడు ఆ రథం కాస్త శిబిరం దగ్గరికి వెళ్ళిందండి. ఆశ్చర్యం ఏమిటంటే యుద్ధం జరిగింది అంతే తప్ప ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోలేదండి. మిగిలినటువంటి వారు కూడా ఎవరండి? కేవలం పంచ పాండవులు, అలానే అశ్వత్థామ, సాత్యకి, ఇలా కొందరు మాత్రమే. ద్రౌపది సహోదరులతో సహా అందరూ మరణించారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే శిబిరాల్లోనే ఉన్నారే తప్ప స్వస్థానానికో లేకపోతే హస్తినాపురానికో ఎవరు ఎక్కడికి పోలేదండి. ఆ పరిస్థితిలో తొడలు బద్దలు పట్టబడి దుఃఖంతో ఇంకా అసూయతోటే ఇంకా కుళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ దుర్యోధనుడికి ఏదో చివరిలో పోయే సమయంలో వాడికి ఏదో సంతోషం కలిగిద్దాములే అని చాలా ఘోర కృత్యాన్ని చేశాడు అశ్వత్థామ. అందుచేత ఎంతటి ఘోర కృత్యం అండి! నిద్రపోతున్నటువంటి ఆ పిల్లల్ని చంపడం,
కొని ఏదో బెదిరించడం కాదు, కొని ఒక్కడిని కాదు 5గురిని చంపడం. అంటే వీడి దృష్టిలో 5గురు పిల్లల్ని చంపాడని అనుకుంటున్నాడో లేదా పంచ పాండవుల్ని చంపాలని అనుకుంటున్నాడో, మొత్తానికి ఆ వార్త దుర్యోధనుడికి చెప్పాడు. ఆ వార్త విని వాడు కూడా చచ్చాడు అంటారండి. వాడు చచ్చేలోపుగా వీడేమవుతాడని జ్ఞానము లేదు. అందుకని జ్ఞానము లేకపోతే అతడు ఎవరైతే ఏమి, బ్రాహ్మణుడైతే ఏమి, గురుపుత్రుడైతే ఏమి, ఎన్ని అస్త్రశస్త్ర ప్రయోగములు తెలిస్తే మాత్రం ఏమి, ఇది మనకి ఇక్కడ బోధిస్తూ ఉందండి. ఇలా రథంలో కూర్చుండబెట్టుకుని తీసుకుని వెళుతూ ఉన్నారు. వెళ్ళారు. ద్రౌపది ఏ శిబిరంలో ఉందో ఆ శిబిరం దగ్గరికి వెళ్ళారండి. సురరాజసుతుడు చూపెను దురవధి సుత శోకయుతకు ద్రుపదుడి సుతకు పరిచలితాంగ శ్రేణిం పరుష మహాపాశబద్ధ ప్రాణిన్ ద్రౌణిన్. ఇక్కడ ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి అని అనుకున్నటువంటి ఇంద్రనందన్ అర్జునుడు కదండి, అటువంటి అతడు గట్టి తాళ్లతో కాళ్ళు చేతులు బిగించేసి ఉన్నటువంటి గిలగిలా కొట్టుకుంటున్నటువంటి ఆ అశ్వత్థామను ఉత్రశోకంతో విలపిస్తూ ఉన్నటువంటి, బాధపడుతూ ఉన్నటువంటి, ఏడుస్తూ ఉన్నటువంటి ద్రౌపది మాత ముందు తెచ్చి పడేశాడండి. ఏదో ఒక మూటను తెచ్చి పడేసినట్టుగా ఇంతటి హంతకుణ్ణి తీసుకొచ్చి పడేశాడండి. ఇట్లా అర్జునుడు తెచ్చి చూపిన బాలవధ జనిత లజ్జా పరాంముఖుండైన కృపి కొడుకుం చూచి మృక్కి సుస్వభావయగు ద్రౌపది ఇట్లనే. చిన్నపిల్లల ప్రాణాలు తీసినటువంటి తన నీచత్వానికి, తన దుష్కృత్యానికి సిగ్గుతో అశ్వత్థామ తల ఎత్తలేకపోతున్నాడండి ద్రౌపదీదేవి. అయితే సుగుణాల రాశి, చాలా వివేకవతి అయినటువంటి ఆ ద్రౌపది ఆ పరాముఖుడైనటువంటి అశ్వత్థామను చూసి ఒక నమస్కారం చేసి దుఃఖాన్ని దిగమింగుకుని ఇలా అంటుందండి. చెప్పుకున్నామే, మహాభారతంలో ద్రౌపది మెత్తమెత్తగా మృదువుగా ఉన్నటువంటి ధర్మరాజును రెచ్చగొట్టిందండి. భీముడు ద్రౌపది ధర్మరాజుని కొన్ని సందర్భాల్లో పరుషోక్తులతో మాట్లాడి అతన్ని కర్తవ్యోన్ముఖుణ్ణి చేశారండి. అలాంటి ద్రౌపది చివరికి యుద్ధమంతా అయిపోయేసరికి రజోగుణాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి సత్వగుణానికి వచ్చేసింది మహాతల్లి. ఎందుకంటే తన కళ్ళ ముందే తన వాళ్ళైనటువంటి వాళ్ళు, అంతవరకు అధర్మం పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఆఖరికి నా పుత్రులు యుద్ధంలో కాకపోయినా అటువంటి నా పుత్రులను కూడా సంహరించాడు. ఏమిటి, ఏం జరిగింది, అసలు జీవిత పరమార్థం ఏమిటి, ఈ లోకానికి ఒరిగింది ఏమిటి, జరగబోయేదేమిటి అని ఎన్ని ఆలోచించినటువంటి ద్రౌపది మాతకు సత్వగుణం కలిగింది. ఎందుకంటే మహాభారతంలో ఉన్న ద్రౌపదికి రజోగుణమే కలగకపోతే మహాభారత సంగ్రామం జరగదు, అధర్మం యొక్క నిర్మూలన జరగదు, దుష్ట శిక్షణ జరగదండి. అంతేత శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదిని కూడా నిమిత్తంగా పెట్టుకొని అంతా వస్త్రాపహరణ చేసేంత వరకు ఊరుకుని అప్పుడు వస్త్రావతారాన్ని ధరించి రక్షించాడే తప్ప ముందుగానే దుశ్శాసనుడే వెళుతూ ఉంటే వాడి కాళ్ళు చేతులు పడిపోయేట్టుగా చెయ్యొచ్చు కదండి. ఆహాహా, వాడి కాళ్ళు చేతులు పడిపోకూడదు. వాడి చేతులు అలా లాగినప్పుడు, భీముడు అలా శపథం చేసినప్పుడు ఆ రీతిగా వాడి రక్తాన్ని భీముడు తాగడం, ఆ వక్షస్సుని ఛేదించి ఒక సింహము ఏనుగుని యొక్క ఆ కుంభస్థలాన్ని ఎలా ఛేదిస్తుందో అలా ఛేదించడం. ఏమిటిదంతా అంటే ఇది భగవంతుని యొక్క లీలా ప్రణాళిక. చెప్పుకున్నామే, సత్పురుషులైనటువంటి వారు, సత్వగుణంగా ఉన్నటువంటి వాళ్ళందరూ భగవంతుని చేతుల్లో పరికరాలండి, పనిముట్లండి. వాళ్ళకంటూ ఏమీ ఉండదండి. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు కర్తృత్వం, అదిగో వాళ్ళు నన్ను ఇలా అన్నారు కాబట్టి నేను దానికి ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని మనం అనుకుంటామని. కానీ మనలాంటి వాళ్ళు కాదండి. ఎందుకని, అందరూ దైవాంశ సంభూతులు కాబట్టి. పాండవులు గాని, ద్రౌపది గాని, ఇక సరే శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పేదేముంది, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సచ్చిదానంద స్వరూపుడు. అందుచేత ఎంతటి ద్రౌపది మాత ఇవాళ అర్జునుడు ఆ మాటని తీసుకొచ్చి అశ్వత్థామను ముందు పెడితే నమస్కారం చేసి ఏమంటుంది ఆ తల్లి విందాం.
పరగన్ మా మగవారలందర్ను బాణ ప్రయోగోపసంహరణాబ్జాయుధ విద్యలన్నియును ద్రోణాచార్యుచేనభ్యసించిరి. పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంగము లేక శిష్య సుతులన్ ఖండింపగా పాడియే. అశ్వత్థామకు ఒక నమస్కారం చేసి ద్రౌపది మాత అంటుంది, చూడు, ఇంతకు ముందు గురువర్యులైనటువంటి ద్రోణాచార్యుల వారు, నీ తండ్రి గారైనటువంటి ద్రోణాచార్యుల వారి సన్నిధిలోనే కదా మా మగవారు, మా భర్తలందరూ బాణాలు ప్రయోగించడమేమిటో, ఉపసంహరించడమేమిటో అన్ని రకాల యుద్ధ విద్యలన్నీ అభ్యసించారు. అశ్వత్థామ, నీవు పుత్ర రూపంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడివి కదా, ఆత్మావై పుత్ర నామాసి అని కదా శాస్త్రం చెబుతుంది. తానే పుత్రుడుగా వచ్చాడు అని. అలాంటి నీవు గురువే శిష్య రూపంగా పుత్ర రూపంగా వచ్చావు. నీవు కూడా గురుతుల్యుడివి కదా. అలాంటి నీకు నీ హృదయంలో ఇంత కూడా కనికరం లేదే, లేశమైనా కూడా కనికరం లేకుండా ఇలా శిష్యుల సంతానాన్ని చంపడం ఏమైనా న్యాయమా నాయనా? చెప్పు, ఒక్కసారి ఆలోచిస్తే నీవి పని చెయ్యగలిగేవాడివా? ఎందుకు చేశావు నాయనా? నీవు ఎవరివి? ఎటువంటి వాడివి? భూసురుడవు, బుద్ధిదయా భాసురుడవు, శుద్ధ వీర భట సందోహాగ్రేసరుడవు, శిశుమారణ మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. నీవు ఎవరివి? భూసురుడివి తండ్రి. దివ్యమైనటువంటి బ్రాహ్మణ జన్మ, భూమి మీద తిరిగేటటువంటి దేవతలు ఎవరండి? బ్రాహ్మణోత్తములు. అటువంటి వాడివి కదా నీవు. వివేకము, దయా, దాక్షిణ్యాలతో ప్రకాశించేవాడు కదయ్యా బ్రాహ్మణుడు అంటే. అటువంటి నీవు వీరాది వీరులందరిలో కూడా మంచి పరాక్రమము, ప్రతాపము ఉన్నటువంటి వాడివే నీవు. అలాంటి గొప్పవాడివి మా పిల్లలు నిద్రపోతూ ఉన్నటువంటి ఈ పసికోణల యొక్క ప్రాణాలు తీసే ఇలాంటి రాక్షస కృత్యానికి ఎలా పాల్పడ్డావు? నీకు ఇది ధర్మమా? చెప్పు, అసలు ఎందుకు అలా చేశావు నాయనా అని జాలిగా అడుగుతూ ఉందండి. ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు, కించిద్రోహమున్ నీకు చేయరు బలోత్సేకంబుతో చీకటిన్, భద్రాకారుల పిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెనో. అరే, వాళ్ళు పిల్లలు పోని కోపంతో, పౌరుషంతో నీ మీదకేమైనా వచ్చారా? నీ మీద దాడి చేశారా? లేదే. పోని యుద్ధ రంగంలో ఉన్నారా? వాళ్ళు ఏమన్నా ఆయుధాలు పట్టుకుని నీకు ఎదురు నిలబడలేదే. కించిత్తు కూడా నీకు అపకారం చెయ్యలేదే. అలాంటి ఆ చిన్నవాళ్ళని, అందాలు చిందేటటువంటి ఆ పసివాళ్లను, యుద్ధ విద్య కూడా ఇంకా సరిగా నేర్వలేనటువంటి వాళ్లను, నిద్రలో ఆదమరిచి నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్లను ఆ కారు చీకటిలో, ఆ కటిక చీకటిలో వీరావేశంతో వధించడానికి అయ్యో నాయనా, నీకు చేతులు ఎలా వచ్చాయ్యా? అసలు ఎందుకు ఇలా చేశావయ్యా అని పాపం అడుగుతూ విలపిస్తూ ఉందండి ద్రౌపది మాత. అక్కట పుత్ర శోక జనిత కులభార విషణ్ణ చిత్తనై పొక్కుచున్న భంగి నిను కోర కిరీటి నిబద్ధు చేసే, నేడిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ నిట్టి శోకమున ఏ క్రియ నేర్చుచు గొక్కుచున్నదో. అయ్యయ్యో నాయనా, పుత్రశోకంతో బరువెక్కినటువంటి వివేకాన్ని కోల్పోయి వ్యాకులమైనటువంటి చిత్తంతో నేను ఇక్కడ ఏడుస్తూ ఉన్నానే. అలాగే పోరాటంలో అర్జునుడు కాస్త నిన్ను కట్టేసి ఇక్కడికి ఈడ్చుకొచ్చాడు అన్నటువంటి విషయం తెలిసి నీ తల్లి అశ్వత్థామ వింటున్నావా? అయ్యో, నీ తల్లి కూడా అక్కడ తట్టుకోలేక ఎంతటి దుఃఖంతో కుమిలిపోతూ ఉంటుందో కదా అని అంటుందండి. చూడండి,
తనకు కలిగినటువంటి బాధ ఇతరులకు కూడా ఎలా ఉంటుంది అని అర్థం చేసుకున్నటువంటిదండి ద్రౌపది. అంతేకాదు తనకి ఒకడు కాదండి, 5గురు పుత్రులు గతించి నేను విలపిస్తూ ఉన్నాను, ఇవాళ నిన్ను తీసుకుని వచ్చి ఇక్కడ పడేశాడు, అర్జునుడు తీసుకుని వెళ్ళాడు అనే వార్త కృపి అంటే కృపాచార్యుని యొక్క సోదరి, అంటే అశ్వత్థామ తల్లి, ఆమెకు తెలిసి ఎంత బాధపడుతుందో, నిన్ను చంపేసి ఉంటాడు అర్జునుడు అని భయపడుతూ ఎంత విలపిస్తుందో కదా. అందుకని అంటారు కదండి, సుఖాలు అందరివి కాదు గాని దుఃఖాలు అందరివి దుఃఖాలే, అందరి దుఃఖాలు ఒకే రీతిగా ఉంటాయి అని. సుఖాలు ఒకే రీతిగా ఉండవండి, అవి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి, అంతేకాదు వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకర్మను బట్టి ఉంటుందండి. పాపకర్మను బట్టి ఉన్నటువంటి దుఃఖాలు మాత్రము చిన్న దుఃఖమైన పెద్ద దుఃఖమైన దుఃఖము యొక్క ఆ అనుభూతి ఏమిటి అనేది అందరిది సమానమే సుమా అని ద్రౌపది తాను పడుతున్నటువంటి ఈ దుఃఖపు బాధ, ఈ పుత్ర శోకపు బాధ మరొకరు పడకూడదు అని ఎంత ముందు చూపుతో, ఎంత హృదయ స్పందనతో ఆమె మాట్లాడుతుంది అనేది మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. అంతేకాదు వివేకము ఉన్నటువంటి వాళ్ళకి, సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు ఈ రీతిగానే ఆలోచిస్తారు. నేను పొందాను కదా, నేను అనుభవిస్తున్నాను కదా, ఆవిడ కూడా అనుభవించాలి, మీ అమ్మ కూడా అనుభవించాలి అని అనుకోవటం లేదండి. నేను ఎలాగూ అనుభవిస్తున్నాను, కనీసం నీ తల్లైనా అనుభవించకుండా ఉండాలి అని అంటూ కృష్ణార్జునులు చూసి ద్రౌపది మాత ఎలా అంటుంది, ద్రోణునితో సిఖింపడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట, అక్షీణ తనూజ శోక వివశీకృతనై విలపించు భంగి, ఈ ద్రౌణి తెరల్చి తెచ్చుటకు దైన్యమునందుచు ఎంత పొక్కునో, ప్రాణవియుక్తుడైన నతి పాపము బ్రాహ్మణ హింస మానరే. ఒక్కసారి కృష్ణార్జునుల వైపు చూసి మాట్లాడుతూ ఉంది. అక్కడ ద్రోణాచార్యుల వారి యొక్క భార్య కృపి ఉన్నదే, ఆమె ద్రోణుడితో సహా సహగమనం చెయ్యలేదు, అయితే ఆమె ఇంకా బ్రతికి ఉన్నది. అలా ఒంటరి జీవితం సాగిస్తూ ఉన్నటువంటి ఆ ఇల్లాలకి ఏకైక పుత్రుడు అశ్వత్థామ. అలాంటి వాడిని కాస్త మీరు బంధించి పట్టుకు వెళ్ళారు అనేటటువంటి ఈ వార్త విని భరింపరాని పుత్ర శోకంతో నాలాగే గుండెలు పగిలేటట్లు ఎంత ఆక్రోశిస్తుందో కదా. అందుచేత మీరు ఈ అశ్వత్థామని హింసించడం మానండి, అతన్ని సంహరించవద్దు. పాపం, ఇతడు ప్రాణాలు కోల్పోతే మనకు మహాపాపం చుట్టుకుంటుంది, అందుచేత మీరు ఇతన్ని విడిచిపెట్టండి అని ద్రౌపది చెబుతుందండి. అంటే ద్రౌపది చెబితే వినడమా అని మీకు అనిపిస్తుందేమోనండి. 5గురు భర్తలున్న 5గురికి తాను కనుసైగల్లో అంటారే, అలా ద్రౌపది కనుసైగలతో నడుచుకున్నటువంటి వారే తప్ప 5గురు కలిసి ద్రౌపదిని ఆజ్ఞాపించినటువంటి దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. అసలు ఆజ్ఞాపించేటటువంటి ఆవశ్యకతనే తెచ్చుకోలేదండి ద్రౌపది. అంతటి వివేకము, విజ్ఞానము, సుసంస్కారము కలిగినటువంటి ఆమె అండి. ఎందుకని ఆమె అగ్నిగుండం నుంచి ఆవిర్భవించినటువంటిది కదా. అటువంటి ద్రౌపది ఇలా కృష్ణార్జునులతో చెప్పిందండి, భూపాలకులకు విప్రుల కోపింపం చేయదగదు, కోపించిన తత్కోపానలంబు మొదలికి భూపాలాటవుల గాల్చు భూకంపముగన్. అంతేకాదు ప్రజాపాలకులైనటువంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో, రాజులు, వాళ్ళు బ్రాహ్మణోత్తములకు కోపం తెప్పించేలా ఏ క్రియ చెయ్యకూడదు. ఎందుకంటే కోపం వచ్చేట్టుగా మనం గాని చేస్తే, క్షత్రియులు గాని చేస్తే, ఆ బ్రాహ్మణోత్తముల యొక్క కోపాగ్ని అనేటటువంటి ఆ జ్వాల ఉన్నదే కార్చిచ్చులాగా, భూకంపంలాగా వారి వంశాల నాశనానికే దారి తీస్తుంది. అందుచేత మీరు ఆ పని చెయ్యవద్దు, ఇతన్ని శిక్షించవద్దు, ఇతన్ని రక్షించండి, ఇతన్ని విడిచిపెట్టండి.
అని ఎట్లు ధర్మ్యంబును సకరుణంబును నిర్వ్యళీకంబును సమంజసమును శ్లాఘ్యంబునుగా పలుకు ద్రౌపది పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లే నకుల సహదేవ సాత్యకి ధనంజయ కృష్ణులు సమ్మతించిరి. సమ్మతింపక భీముండు ఇట్లనియే. ఎప్పుడైతే ఆ ద్రౌపదీ మాత అలా చెప్పిందో ఆ మాటలు చాలా ధర్మ సమ్మతంగా ఉన్నవి. అంతేకాదు ఒక దక్షత అంటే అండి, శిక్షించగలిగేటటువంటి దక్షత ఉన్నప్పుడు కూడా శిక్షించకుండా విడిచిపెట్టడం అనేదే నిజమైన దక్షత. మనం ఏం చెయ్యలేం, సర్లేండి వాడు నేనేం చెయ్యలేండి అని అనడం కాదండి. ఏమీ చెయ్యలేనటువంటి వాడు ఏమీ చెయ్యను అనడం కాదు. చెయ్యగలిగిన సామర్థ్యం ఉండి కూడా ఏమీ శిక్షించకుండా రక్షించడం అనేటటువంటిది దక్షత. అంతేత దాక్షిణ్య సహితంగా, నిష్కపటంగా, నిష్పక్షపాతంగా, న్యాయంగా, ప్రశంసనీయంగా పలికింది ద్రౌపది. అలా ఆ పాంచాలి మాట్లాడినటువంటి మాటలకు ధర్మరాజు చాలా సంతోషించాడండి. అంతేకాదు నకులుడు, సహదేవుడు, సాత్యకి, కృష్ణుడు, అర్జునుడు ఇంతమంది కూడా ద్రౌపది మాటకు సమ్మతించారు, ఆనందించారు. కానీ భీమసేనుడు మాత్రం దానికి ఒప్పుకోలేదండి. తన అసమ్మతిని చెప్పాడండి. ఇది నాకు ఇష్టం లేదు, అలా ఎందుకు చెయ్యాలి, ఎటువంటి వాడు వీడు అని అంటూ కొడుకుల పట్టి చంపెనని కోపమునందదు ఈ ద్రౌపది. అరే ఒకడా ఇద్దరా, 5గురు పట్టి చంపేస్తే కూడా కోపం రాదేంటి ఈ ద్రౌపది? బాలఘాతుకును విడువమటంచు చెప్పెడిని వెర్రిది ద్రౌపది. ఎంతటి బాల హంతకుడైనటువంటి ఇతన్ని విడిచిపెట్టమని చెప్తుందేమిటి? ఈ ద్రౌపది చాలా వెర్రిది. వీడు విప్రుడే, విడువగనేల, వీడు బ్రాహ్మణుడా, ఇలాంటి వాడిని విడిచిపెట్టాలా? చంపుడిటు వీనిని మీరలు సంపరేని నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము చేసెద చూడుడిందరు. ఎందుకంటే భీముడు చెప్పుకున్నవి ద్రౌపదికి భీముడికి ఉన్నటువంటి ఆ రజోగుణం వల్లే అంతటి ఘోర సంగ్రామం జరిగిందండి. వీరిద్దరూ కూడా సత్వగుణంగానే ఉన్నారనుకోండి, ధర్మరాజులాగే ఉన్నారనుకోండి, అసలు యుద్ధం జరిగే ప్రసక్తే ఉండదండి. అంతేది ఇక్కడ భీముడు అంటున్నాడండి, అరే కన్న కొడుకులు చంపేశాడని తెలిసినప్పటికీ కూడా ఈ శిశు హంతకుడైనటువంటి అశ్వత్థామ మీద ద్రౌపది ఎందుకు జాలి చూపిస్తుంది? భీముడు మాత్రం ద్రౌపది అన్న మాటలకు ఆమోదించలేదండి. తన అసమ్మతిని తెలిపాడు. తన కన్న కొడుకులందరినీ చంపేశాడు, ఎంతో బాధపడుతుంది, దుఃఖపడుతుంది. అయినప్పటికీ కూడా ఇంతటి శిశు హంతకుడైనటువంటి అశ్వత్థామ మీద ద్రౌపది జాలి పడుతోంది, కోపం తెచ్చుకోవటం లేదు, పైగా వదిలిపెట్టమంటుంది. ఎంత పిచ్చిది, ఎంతటి వెర్రిది ఈ ద్రౌపది! బ్రాహ్మణుడు కదా, వదిలేయండి అంటుంది. ఇలాంటి కసాయితనం చూపినటువంటి ఇతడు బ్రాహ్మణుడా చెప్పండి? అసలు ఇటువంటి వాడిని వదలాల్సినటువంటి అవసరం ఏమీ లేనే లేదు. చంపేయండి. మీరు కాని చంపకపోతే నేనే ఒక గుద్దు గుద్ది వీడి బుర్ర బద్దలు కొట్టి చంపేస్తాను, మీరంతా చూస్తూ ఉండండి అని భీముడు కాస్త ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాడండి. మాట్లాడడమే కాదు, వీళ్ళు అనే లోపుగానే తను కాస్త మీదకు వెళుతూ ఉన్నాడండి. అశ్వత్థామ మీదకి భీముడు వెళుతూ ఉన్నాడండి. ఏది అంతటి బలం కలిగినటువంటి భీముడు పిడికిడి బిగించాడండి. మీదకు వెళుతూ ఉంటే అని పలికిన అశ్వత్థామకు ద్రౌపది అడ్డంబు వచ్చే. పలకడము వెళ్ళడం కూడా జరిగిపోతుందండి. అన్న తర్వాత ఏదో కాసేపటికి కాదు, అప్పుడు వెంటనే ద్రౌపది అడ్డం వచ్చిందటండి. అంతేకాదు భీముని సంరంభంబు చూచి హరి చతుర్భుజుండయి 2 చేతుల భీముని వారించి కడమ రెంటను ద్రుపద పుత్రికను తలంగించి నగుచు భీమునికి ఇట్లనియే. వెంటనే అంటే శ్రీకృష్ణ పరమాత్మ
అవసరమైనప్పుడు 4 చేతుల్ని తీసుకుంటాడండి, 4 భుజాలు చూపిస్తాడండి. అవసరం లేనప్పుడు మనలాగే 2 భుజాలతో ఉంటాడండి. భీముడు అన్నంత పని చేసేస్తాడు అనేటటువంటి భయంతో ద్రౌపది అశ్వత్థామకు అడ్డం వెళ్ళి నిలబడిందండి. ఈ భీముడి యొక్క ఈ తొందరపాటు ఇదంతా చూసినటువంటి పరమాత్మ ఒక్కసారి తన చతుర్భుజత్వాన్ని సార్థకమా అన్నట్టుగా ఒక ప్రక్క 2 చేతులతో భీముణ్ణి గట్టిగా పట్టుకున్నాడండి. మరి 2 చేతులతో ఆ ద్రౌపదిని ప్రక్కకు తప్పించాడండి. అప్పుడు తప్పించినటువంటి పరమాత్మ భీముడితో నవ్వుతూ ఇలా అంటున్నాడండి, చూడు భీమా, అవ్యుడుగాడు వీడు, శిశుహంత దురాత్మకుడు ఆతతాయి, హంతవ్యుడు బ్రహ్మబంధుడవు తప్పదు నిక్కము, బ్రాహ్మణోన హంతవ్యయటంచు వేద విదితంబగు కావున ధర్మ దృష్టి కర్తవ్యము వీని కాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమా. పాండవోత్తమా ఎందుకంటే పాండవుల్లో మధ్యస్థంగా ఉంటాడండి. చాలా ఉత్తముడు, చాలా బలం కలిగినటువంటి వాడు, చాలా పరాక్రమవంతుడు. అంతేకాదండి, అతనికి ధర్మం కూడా చాలా తెలుసండి. ఆ తెలిసినటువంటి ధర్మాన్ని ఆయా సందర్భాలలో చాలా చక్కగా ప్రస్ఫుటం చేసేవాడు అనేది మనకి భారతం వింటున్నప్పుడు తెలుస్తుందండి. బాబా భీమా, నిజమే నీవన్నట్టుగా ఈ అశ్వత్థామ శిశుహంతకుడు, దుష్టుడు, ఆతతాయి. ఆతతాయి అంటే 6 దుర్గుణములు కలిగినటువంటి వాడు, 6 కృత్యములు చేసినటువంటి వాడు. ఏమిటవి అంటే, 1 ఇంటికి నిప్పెట్టడం అండి, 2 విషం పెట్టడం అండి, 3 కత్తి పట్టుకుని నరకడం అండి, 4వది ధనం దోచుకునేవాడండి, అలాగే 5వది నేలను అపహరించేవాడండి, అలాగే 6వది ఇతరుల భార్యను చెరపట్టేవాడండి. ఇలా ఈ 6 కృత్యములు ఎవడు చేస్తాడో వాడిని ఆతతాయి అంటారు. అదిగో నీవు చెప్పినట్టుగా అశ్వత్థామ ఆతతాయే అయినప్పటికీ కూడా, చంపదగిన వాడే అయినప్పటికీ కూడా రక్షింపదగిన వాడు. ఎందుకు అని అంటే, బ్రాహ్మణో న హంతవ్యః అని శాస్త్రం, ధర్మశాస్త్రం. ఏమిటి? బ్రాహ్మణుడు చంపదగని వాడు. అతడు ఎంతటి ఘోర కృత్యాలు చెయ్యని, పాప కృత్యాలు చెయ్యని, ఆతతాయి అని చెప్పినటువంటి 6 చెయ్యని అయినప్పటికీ కూడా ఈ ధర్మ సూక్ష్మం ప్రకారము అతన్ని మనం రక్షించడమే న్యాయము. అందుచేత యథార్థం నీవే ఆలోచించు బావా, అవునా కాదా అన్నాడండి. ఎందుకంటే పరమాత్మ యొక్క యుక్తి, ఆ చాకచక్యత తాను చెప్పింది అని అనకుండగా, ఏమంటావు బావా, మరి నువ్వే చెప్పు అని అడిగాడండి. ఇంకేం చేస్తాడండి? మర్చిపోయినటువంటి ధర్మశాస్త్రాన్ని గుర్తు తెచ్చినప్పుడు ఎవ్వడమైనా సరే ఇష్టం లేకపోయినా చచ్చినట్టు ఒప్పుకుంటాం కదండి. అలా భీముణ్ణి కూడా ఒప్పించాడు పరమాత్మ. అని సరసాలాపంబులాడి పవన నందనుడొడంబరచి అర్జునుని చూచి ద్రౌపదికి నాకు భీమసేనునకు సమ్మతంబుగా మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు ఆ పంపు సేయుమని నారాయణుండు ఆనతిచ్చిన అర్జునుండు నారాయణానుమతంబునా. అలా భీముడితో చతురోక్తులతో మాట్లాడి మొత్తానికి అంతటి ఆవేశంగా, అంతటి కోపాగ్నిగా ఉన్నటువంటి భీముడిని చల్లపరిచి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, ద్రౌపదికి, నాకు, భీముడికి ముగ్గురికి సమ్మతమయ్యేలాగా నీ ప్రతిజ్ఞ నెరవేరేలాగా నీవు చెయ్యి. ఎలా చెయ్యాలో తెలుసా అని కర్తవ్యాన్ని సూచించాడండి పరమాత్మ. అదిగో ఎప్పుడైతే సూచించాడో ఆ కర్తవ్యాన్ని పాటించాడండి శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం. ఏం చెప్పాడు, ఈయన ఏం చేశాడు అనేది ఇక్కడ వివరిస్తూ ఉన్నారండి. విశ్వస్తుచ్చుడు శక్రసూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరిగి చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగబుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్ విశ్వాసంబునూర్చిత్రోచే శిబిరోర్వే భాగముంబాసిపో. విశ్వమంతా కొనియాడదగినటువంటి వాడు, వీరాధి వీరుడు,
ఇంద్రపుత్రుడు అయినటువంటి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని అతడు ఎలా చెప్పాడో అలానే చెయ్యాలని గ్రహించాడండి. ఏం చెప్పాడు అంటే ఒక పదునైనటువంటి కత్తి తీసుకున్నాడండి. అశ్వత్థామ వెంట్రుకలు కాస్త గొరిగేశాడండి. ఎప్పుడైతే ఆ వెంట్రుకలన్నీ తీసేశాడో ఆ వెంట్రుకల లోపల అతడి శిరస్సులో ఉన్నటువంటి ఆ మణిని కాస్త వశం చేసుకున్నాడండి. మణిని పెళ్లగించి తీసేశాడండి. అలా ఆ నృత్యం చేసి పరమాత్మ యొక్క ఆజ్ఞతో సూచనతో ఆ రీతిగా చేసినటువంటి అర్జునుడు ఒక విశాలమైనటువంటి కీర్తిని పొందాడు. తర్వాత కట్టిన తాళ్ళన్నీ విప్పేసేసి ఆ శిబిరం నుంచి బయటికి గెంటేశాడు. ఒక వీరుడైనటువంటి వాడిని బయటికి తోస్తే, అంతేకాదు శిరోముండనం చేస్తే అది చాలా అవమానం అన్నమాట అండి. దానికన్నా ప్రాణాలు కోల్పోవడం మంచిది. అంతటి అవమానపరిచి, ఎందుకంటే భీముడు కోపం చల్లారాలి, ద్రౌపది చెప్పినట్టుగా ద్రౌపది మాటను నెరవేర్చాలి. ద్రౌపది ఏమంది? అతన్ని శిక్షించవద్దు, రక్షించండి, ప్రాణాలు కాపాడండి అంతే. పరమాత్మ కూడా బ్రాహ్మణోన హంతవ్య, బ్రాహ్మణుడు చంపదగిన వాడు కాదు అని చెప్పాడు. అంచేత ఈ ముగ్గురికి సంతృప్తి కలగాలి, తాను చేసినటువంటి ప్రతిజ్ఞ కూడా నెరవేరాలి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ సూచన ప్రకారము ఈ రీతిగా అర్జునుడు చేశాడండి. అశ్వత్థామం అంటే శిరోమండనం చేసి అతడు శిరస్సులో ఉన్నటువంటి మణిని కాస్త తీసేసి శిబిరం నుండి బయటకి గెంటేశాడు. నిబ్బరపు బాలహంతయు గొప్పున తేజంబు మణియు గోల్పడి నతుడై ప్రబ్బిన వగచే విప్రుడు సిబ్బతితో నొడలి గప్పు సెడిపడి చెనియన్. బాలకుల్ని నిర్భయంగా హత్య చేసినటువంటి ఆ అశ్వత్థామ భరించరానటువంటి అవమానంతో మర్యాదనే కోల్పోయాడు, మణినే కోల్పోయాడు. సిగ్గుతో తల వంచుకొని దించుకొని భరించరానటువంటి ఆవేదనతో వెలవెలా పోతూ వేగంగా వెళ్ళిపోయాడండి అశ్వత్థామ. ధనము గొలుటయుండే, తల గొరుగుటయుండే, ఆలయంబు వెడల నడచుతుండే, కాని చంపదగిన కర్మంబు చేసిన చంపదగదు విప్రజాతి బతికి. ధనం తీసుకోవాలి లేదా తల కొరిగించాలి, అదే కాదంటే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి, అంతే తప్ప చంపదగిన దుష్కార్యం చేసినప్పటికీ బ్రాహ్మణ పుట్టుక పుట్టినటువంటి వాడిని చంపరాదు అనేటటువంటి ఆ ధర్మ సూత్రాన్ని పరమాత్మ గుర్తు చేసి ఆ బ్రాహ్మణ హత్య నుండి అర్జునుణ్ణి భీముణ్ణి కూడా కాపాడాడు. ఇట్లు అశ్వత్థామం ప్రాణావశిష్టం చేసి వెడల నడిచి పాండవులు పాంచాలి సహితులై పుత్రులకు శోకించి మృతులైన బంధువులకెల్ల దహనాది కుచ్చంబులు చేసి ఉదక ప్రదానంబు చేయు కొరకు స్త్రీల ముందట నిడుకొని గోవిందుండును దారును గంగకుంజని తిలోదకంబులు చేసి క్రమ్మర విలపించి హరిపాద పద్మజాత పవిత్రంబులైన భాగీరథీ జలంబుల స్నాతులై ఉన్నయడం పుత్ర శోకాతురులైన గాంధారీ ధృతరాష్ట్రులను కుంతి ద్రౌపదులను చూచి మాధవుండు మునీంద్రులు తానును బంధు మరణ శోకాతురులైన వారల వగవు మానిచి మన్నించే ఇవ్విధమునా. ఇలా అశ్వత్థామను ప్రాణాలతో గెంటేసి ద్రౌపదితో పాటుగా పాండవులు వారంతా కూడా కొడుకుల కోసం చాలా దుఃఖించారండి. ఆ తర్వాత అంతవరకు యుద్ధంలో చనిపోయినటువంటి బంధువులందరికీ కూడా దహన సంస్కారాలు చేశారండి. ఎందరండి? ఏమన్నా లెక్కల్లోనా అండి ఉన్నటువంటిది? అక్షౌహీణలలో ఉన్నారండి. 18 అక్షౌహీణల సైన్యంతో పాటుగా వీళ్ళ బంధువులు బాంధవులు ఎందరో ఉన్నారండి. అంతమందికి పేరు పేరున చెప్పి దహన సంస్కారాలు చేశారు. అంతేకాదు స్త్రీలతోటి శ్రీకృష్ణునితోటి కలిసి గంగా నదికి వెళ్ళి అక్కడ పొంగి పొరలేటటువంటి ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆ పరమ పవిత్రమైనటువంటి గంగా నదిలో తిలోదకాలు ఇచ్చారండి. అంటే నువ్వుల నీళ్లు. తిల అంటే నువ్వులు, ఉదకము అంటే జలం.
అలా తిలోదకాలు సమర్పించారు. ఆ తర్వాత అందరూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుండి పుట్టినటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి గంగా నదీ జలాలలో స్నానాలు చేశారు. అక్కడ సాక్షాత్తు స్వామి సందర్శనము, స్వామి యొక్క ఉపదేశము, రెండవది స్వామి యొక్క విష్ణు పాదోద్భవి గంగా కదండి, ఆ పాదముల నుంచి ఆవిర్భవించినటువంటి గంగలో స్నానం చేసి ఉపశమనం పొందారండి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మునీశ్వరులందరితో కూడి పుత్రశోకంతో బాధపడుతూ ఉన్నటువంటి గాంధారి ధృతరాష్ట్రుల్ని, అలాగే కుంతి ద్రౌపదులను, అంటే కుంతీమాత పుత్రుడు కర్ణుడు వీరస్వర్గాన్ని పొందాడు. అలానే గాంధారి ధృతరాష్ట్రుల యొక్క 100 మంది పుత్రులు కూడా, చూడండి ఆశ్చర్యం, 100 మంది ఉండి లాభం ఏముందండి, ఒక్కడైనా దక్కాడండి, 100 మంది పుట్టారండి, ఒక్కడూ దక్కలేదండి. అలా పుత్రశోకంతో బాధపడుతూ ఉన్నటువంటి ఉప పాండవులు కోల్పోయినటువంటి ద్రౌపదిని, కర్ణుడు కోల్పోయినటువంటి కుంతీమాతను, 100 పుత్రులు కోల్పోయినటువంటి గాంధారి ధృతరాష్ట్రుల్ని సమీపించి వాళ్ళని ఎన్నో రకాలుగా, ఎంతో తత్వాన్ని, ఎంతో ధర్మ సూక్ష్మాన్ని, అంతేకాదు గత జన్మల యొక్క రహస్యాన్ని వివరించి వాళ్ళను ఊరడించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతేకాదు ధైర్యాన్ని కలిగించాడు. పాంచాలీక పరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులం చెంచద్గర్వుల ధార్త రాష్ట్రులననిం చంపించి గోవిందుడిప్పించెన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించెన్ మహాఖ్యాతి చేయించెన్ 3 తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. సూత మహర్షి తెలియచేస్తూ ఉన్నారండి. నిండు సభలో ద్రౌపదీమాతను జుట్టు పట్టుకులాగినటువంటి మహాపాప ఫలితంగా దుర్మదాంధులైనటువంటి ధృతరాష్ట్ర నందనులైనటువంటి కౌరవులందరి ఆయుష్యులు క్షీణించిపోయినవి, నశించిపోయినవి. వారందరినీ శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధంలో చంపించి ధర్మరాజుకి రాజ్యాన్ని ఇప్పించాడండి. విజయభేరి మ్రోగించారండి. మహేంద్రుడి వైభవంతో, ఏ రీతిగా స్వర్గంలో దేవేంద్రుడి యొక్క వైభవం ఎలా ఉంటుందో అలా ఆ దేవేంద్ర వైభవంతో తీటుగా 3 అశ్వమేధ యాగాలు చేయించాడు పరమాత్మ. అంతేకాదు ధర్మరాజుకి గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా తెప్పించాడు అని. ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనంత అనుగ్రహము. అందుకని ధర్మము నీవు పట్టుకుంటే, దైవాన్ని హృదయంలో పెట్టుకుంటే ఆ ధర్మము దైవము ఏం చేస్తాయి, నీకు చిత్త శాంతిని ఇస్తాయి, రాజ్యాన్ని ఇస్తాయి, ఆపై మోక్షాన్ని కూడా ఇస్తాయి అనేటటువంటిది మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అంతా వాసుదేవుండు వ్యాస ప్రముఖ భూసుర పూజితుండయి ఉద్ధవ సాత్యకులు కొలువ ద్వారకాగమన ప్రయత్నంబునం పాండవుల వీడ్కొని రథారోహణంబు చేయు సమయంబునం తత్తరపడుచు ఉత్తర సముదెంచి కళ్యాణ గుణోత్తరుండైన హరికి ఇట్లనే. ఇక్కడ ఎప్పుడైతే వ్యాసాది మహర్షుల పూజలు అందుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక ప్రక్క ఉద్ధవుడు, మరొక ప్రక్క సాత్యకి, వీళ్ళిద్దరిని వెంట పెట్టుకొని ద్వారకకు బయలుదేరబోతూ ఉన్నారండి. పాండవులందరికీ వీడ్కోలు చెప్పి రథం ఎక్కబోతూ ఉన్నారండి. ఇంతలో ఉత్తర తత్తరపడుతూ పరిగెత్తుకుని వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములు యందు పడిపోయి ఇలా ఆ పురుషోత్తముడితో మొరపెట్టుకుందండి. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే పాహి 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 మహాయోగిన్ దేవదేవ జగత్పతే అన్యం త్వద భయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. ఇక్కడ ఉత్తరాదేవి ఆయన వెళ్ళబోతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళబోతూ ఉంటే ఉత్తర పరిగెత్తుకుని వచ్చిందండి. పాహి 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 రక్షించు రక్షించు అని పరిగెత్తుకుని వచ్చి పురుషోత్తముడితో ఇలా మొరపెట్టుకుంటుందండి.
మహాయోగిన్ నీవు యోగేశ్వరేశ్వరుడివే. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ దేవతలకు దేవుడివే. జగత్పతే ఈ జగత్తుకంతటికి నీవు పతివి. ఉత్తర ప్రార్థిస్తుందండి. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే ఎత్ర మృత్యు పరస్పరం. ఎక్కడైతే మృత్యువు పరస్పరం కబళించడానికి మీదకి ఉరికిందో అప్పుడు నాకు వేరే దిక్కు ఎవరో తోచలేదు. నీవే దిక్కు. దశ దిక్కులకు దిక్కైనటువంటి నీవే నాకు దిక్కు. నేను భర్త లేనిదాన్ని అని అనుకుంటున్నావేమో. లేదు లేదు, ఈ లోకంలో భర్త లేనిదాన్నే అయినప్పటికీ ఈ లోకానికంతటికి భర్తమైనటువంటి నీవు ఉన్నావు. అందుచేత నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అని అంటూ ఒక మంగళకరమైనటువంటి వాక్యములతో స్తుతిస్తూ ఉంది. ఆ పురుషోత్తముడితో ఇలా మొరపెట్టుకుంటూ ఉంది ఆ ఉత్తర. ఇదే కాలానల తుల్యమైన విశిఖం వేతించే దేవేశ నేడుదరాంతర్గత గర్భదాహమునకై ఉగ్రప్రభన్ వచ్చుచున్నది దుర్లోక్యము మానుపన్ శరణమన్యం వేమియును లేదు. నీ పద పద్మంబులే కాని ఒండెరుగన్ ఈ బాణాగ్ని వారింపవే. హే భగవన్ దేవదేవ, శ్రీకృష్ణ ప్రళయాగ్ని జ్వాలలతో భయం కొల్పేటటువంటి ఒక బాణం ఎక్కడి నుంచో ఒకటి కళ్ళు మిరిమిట్లు గొల్పేట్టుగా వచ్చి నా కడుపులో ఉన్నటువంటి ఈ పిండాన్ని కాల్చెయ్యాలి అని చూస్తోంది. ఈ భయంకరమైనటువంటి బాణాన్ని అడ్డుకొని నన్ను రక్షించేవారు నీవు మాత్రమే ఉన్నావు. నాకు వేరే ఎవ్వరూ లేరు. నీ చరణ కమలాలనే నమ్మి నిన్నే నేను శరణు పొందుతూ ఉన్నాను. కరుణించి ఆ బాణాగ్నిని కాస్త ఆపు. నాకు వేరే దిక్కు లేదు. నీవే జగత్పతివి అని ఉత్తర పరమాత్మ పాదాల మీద పడిందండి. ఆశ్చర్యం ఏమంటే పాండవులు పంచ పాండవులు ఉన్నారు కదండి, మామలు. ఏ ఒక్కరినీ కాకుండా శ్రీకృష్ణ పరమాత్మనే శరణు పొందింది అంటే ఆ ఉత్తరాదేవి యొక్క వివేకం చూడండి. ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు కూడా వివేకయుతంగా ఉండడం అనేటటువంటిది ఉందే, అదండి గొప్పతనం. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మ సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీపాదమే శరణు పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పరా పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పరా పరమాత్మా పరమాణు రూపా పరమాత్మా పరమాణు రూపా పరమాత్మా పరమాణు రూపా శ్రీ వాసుదేవ శరణు శరణు శ్రీ వాసుదేవ శరణం శరణం శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు అని పరమాత్మ పాదాల మీద పడిపోయిందండి ఉత్తర. మరి ఉత్తర కదండి తన భావాన్ని తన మనస్సుని పైకి పెంచుకునేటటువంటి సంస్కారం కలిగినటువంటిది. అందుచేతనే అటువంటి విపత్కర పరిస్థితిలో ఇంక ఎవరినో శరణు కోరితే ఎంత ఆలస్యం అయిపోతుందో, ఎంత జాప్యం అయిపోతుందో. ఎవరిని శరణు కోరితే తన గర్భంలో కార్చిచ్చులాగా ఏ బాణాగ్ని దగ్ధం చేస్తుందో అటువంటి ఆ బాణాగ్ని నుండి రక్షించగలిగినటువంటి వాడు ఎవరో తెలిసి అతడినే శరణు పొందిందండి. ఆ బాణాగ్నిని ఆపమని పాదాల మీద పడిపోయింది ఉత్తర. దుర్భర బాణానలమున గర్భములోనున్న శిశువు ఘన సంతాపావిర్భావంబునం పొందెడి నిర్భర కృప కావుమయ్య నిఖిల స్తుత్యా. భరింపరాని ఈ శరాగ్నికి నా కడుపులో ఉన్నటువంటి ఆ పసి కందు ఉన్నదే అడు కాస్త కాలిపోతూ ఉన్నాడు. దయతో రక్షించు స్వామి. అందరి చేత స్తుతింపబడేటటువంటి వాడివి. అందరిని రక్షించడం నీ కర్తవ్యం, నీది బాధ్యత, నాది కాదు బాధ్యత. నా కడుపులో ఉన్నటువంటి ఈ శిశువుని సంరక్షించాల్సినటువంటి బాధ్యత నీదే. ఎందుకని నీవు జగత్పతివి, నేను ఈ జగత్తులో ఉన్నటువంటి దాన్ని. జగత్తుకు పతివి కాబట్టి నాకు కూడా పతివే. నా గర్భస్థ శిశువుని రక్షించాల్సినటువంటి బాధ్యత నీదే, కర్తవ్యం నీదే అని చాలా విషాదంతో, చాలా బాధతో, కర్తవ్యంతో తాను విలపిస్తూ ఉందండి ఉత్తర. ఇంకా చెబుతూ ఉందండి, చెల్లెలి కోడల నీ మేనల్లుడు చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. సంఫుల్లార విందలోచన భల్లాగ్ని నడంచి శిశువు బ్రతికింపగదే. నీవెవరివి నన్ను అడుగుతున్నావు? నా కడుపులో బిడ్డను రక్షించాల్సిన అవసరం నాకేమిటి అని అనుకుంటావేమో పరమాత్మ. నేను నీ చెల్లెలు సుభద్రాదేవి యొక్క కోడన్నయ్యా నేను. ఎందుకంటే వావి వరసను కూడా గుర్తు చేస్తుందండి, వేద ధర్మాన్ని గుర్తు చేసిందండి, తనకున్నటువంటి పరిస్థితిని కూడా వివరిస్తూ ఉందండి. నీ మేనల్లుడు అభిమన్యుణ్ణి శత్రువులు
అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. అందుకనేనండి అభిమన్యుడి యొక్క ప్రతాపానికి ద్రోణుడు కర్ణుడు కూడా అదిరిపోయారు అన్నారండి. అర్జునుడి ప్రతాపం కూడా అభిమన్యుడి ప్రతాపం ముందు దిగదుడిపే. అంతటి పరాక్రమవంతుడండి. అభిమన్యుడికి సారథి లేదండి. అర్జునుడికి కృష్ణుడు ఉన్నట్టుగా అభిమన్యుడికి సారథి కూడా లేడండి. రథాన్ని కూడా పడగొట్టేశారండి. అయినప్పటికీ ఎంతటి వీరోచితంగా చేశారు. అంతటి వీరుణ్ణి వీరోచితంగా వాళ్ళు యుద్ధం చెయ్యలేదండి. ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి వెనక నుంచి అందరూ 5 కలిపి చంపారండి అంతటి అభిమన్యు. అందుచేత అటువంటి నీ మేనలుడైనటువంటి అభిమన్యుడిని శత్రువులు అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. హే భగవన్, చక్కగా వికసించినటువంటి పద్మాల వంటి నేత్రములు కలిగినటువంటి వాడివే, చూడవయ్యా, కరుణించు కృష్ణ. నా ఈ గర్భస్థ బాణాగ్ని నుండి నా కడుపులో ఉన్నటువంటి ఆ శిశువుని కాపాడవయ్యా. అతడి ప్రాణాలు కాపాడు. నా కోసం కాదు, ఈ వంశం కోసం, ఈ వంశాంకురంగా ఉన్నటువంటి వీటిని కాపాడడం నీ ధర్మం, నీ కర్తవ్యం అని తనకు ఎక్కడా స్వార్థము లేకుండా ధర్మాన్ని గుర్తు చేస్తూ కర్తవ్యాన్ని కూడా గుర్తు చేస్తూ ఉందండి ఉత్తరాదేవి. మరి నీవెవరివో నాకు తెలిసే నిన్ను ప్రార్థిస్తున్నాను అని అంటూ స్వామి గురించి చెబుతూ ఉందండి. గర్భమందు కమల గర్భాండ శతములు ఇముడు కొనవహించు ఈశ్వరేశ, నీకు ఒక్క మానిని గర్భరక్షణమెంత బరువు నిర్వహింతుగాక. నీ కడుపులో ఎన్నో వందల కొద్ది బ్రహ్మాండాలని భద్రంగా భరించేటటువంటి వాడివే. నీవు దేవాదిదేవుడివే, నీవు సామాన్యుడివి కాదు. నాకు తెలుసు, నీవు సామాన్యుడివి అయితే నిన్ను నేను ఎందుకు శరణు కోరుతాను? నీవు బ్రహ్మాండాలను అన్నింటినీ నీ బొజ్జలో భరించేటటువంటి వాడివి. అందుచేత హే ప్రభో శ్రీకృష్ణ, అటువంటి నీకు ఒక్క ఆడదాని గర్భాన్ని రక్షించలేవు. ఇది ఏమన్నా కష్టమా ఏమిటి? ఇదేమీ కానే కాదు. అంచేత నీకు ఇది కష్టం కాదు కాబట్టి ఆపదలో ఉన్నటువంటి నన్ను నీవు ఆదుకోవాలి. నా గర్భస్థ శిశువుని రక్షించు. చూడండి, నన్ను రక్షించమని చెప్పటం లేదండి, నా గర్భస్థ శిశువుని రక్షించు. ఎందుకని? ఇది పాండవ వంశాంకురం. ఎవరో ఎందుకు? నీ మేనల్లుడు, నీ చెల్లెలు కోడల్ని నేను. అందుచేత నీకు తప్పదు, నా గర్భస్థ శిశువుని నీవు రక్షించగా తప్పదు స్వామి అని ఆమె ప్రార్థించి విలపించి పాదాల మీద పడిపోయింది. అని నా ఆశ్రిత వత్సలుండవు ఆ పరమేశ్వరుండు సుభద్ర కోడలి దీనాలాపంబులు ఆలించి, ఇది ద్రోణనందనుండు లోకమంతయు అపాండవంబయ్యడుమని వేసిన దివ్యాస్త్రంబని ఎరింగే. అంత పాండవులకు అభిముఖం వై ద్రోణనందను దివ్యాస్త్ర నిర్గత నిషద మార్గణంబులు దగ్గరిన బెగ్గడిలక వారును ప్రత్యస్త్రంబులు అందుకుని పెనంగు సమయంబునా. ఆపన్న శరణ్యుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన గారాల చెల్లెలండి సుభద్ర. అటువంటి ఆ గారాపు చెల్లెలు కోడలైనటువంటి ఉత్తరాదేవి యొక్క ఆ దీనాలాపలు విని చలించిపోయాడండి, ఉండలేకపోయాడండి. అంతేకాదు, ఇది ఏమిటది, ఆ బాణం ఏమిటి అని ఒక్కసారి తిలకించాడండి. ఈ లోకంలో పాండవ వంశం అనేటటువంటిది లేకుండా పోవాలని, అపాండవం కావాలని అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం అని తెలుసుకున్నాడు స్వామి. అంతలో ఆ దివ్యాస్త్రం నుంచి వెలువడుతూ ఉన్నటువంటి పదునైన బాణాలన్నీ పాండవుల్ని చుట్టుముట్టేసినాయండి. వాళ్ళు ఎక్కడికి బెదిరిపోకుండా, పాండవులు కూడా సామాన్యులు కాదు కదండి, బెదిరిపోకుండా ఎదురు నిలిచి వారి వారి శర పరంపరలతో యుద్ధం చేశారు పాండవులు. మరి ఇక్కడ ఏమిటి, ఏం జరిగింది అని చూస్తే, తన సేవారతి చింతగాని
పరచింతాలేశములేని సజ్జనులం పాండు తనూజులన్ మనుజు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రము నడ్డు పెట్టబనిచెన్ దైత్యారి సర్వారి సాధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంగశ్చక్రము తనను సేవించాలనే భావం తప్ప మరి ఏ ఇతర భావం ఏమాత్రం తెలియనటువంటి వాళ్ళు సజ్జనులు సచ్చరిత్రులు అయినటువంటి పాండవులు ఎంతటి ఆపదలో ఉన్నారు. ఇప్పుడు కూడా నేను వీళ్ళని ఆదరంతో ఆదుకోవాల్సిందే అని రాక్షసాంతకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయానికి వచ్చారండి. అంతే వెంటనే ఆ అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని తిప్పికొట్టడం కోసమని శత్రువుల ఆయుధాలకు అన్నిటికీ ఏ ఆయుధానికి చెక్కు చెదర్నిది, దేవతలందరినీ కూడా కనురెప్పలా కాపాడేటటువంటిది అయినా చక్రం, సుదర్శన చక్రాన్ని స్వామి ప్రయోగించాడండి. ఇది అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆ బ్రహ్మాస్త్రం మీదకి ఎప్పుడైతే అలా సుదర్శన చక్రాన్ని ప్రయోగించారో అది కాస్త అడ్డుకుంది. సకల ప్రాణి ఉదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళండచ్యుతుండయ్యడన్ విరటజా గర్భంబుతా చక్రహస్తకుడై వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి నడంచే ద్రోణతనయ బ్రహ్మాస్త్రం లీలతో కరుణామయుడండి, కృపాసాగరుడండి శ్రీకృష్ణ పరమాత్మ. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాళాల్లో జ్యోతిస్వరూపుడిగా ప్రకాశించేటటువంటి ఆ వాసుదేవుడు, ఆ దేవదేవుడు ఈ పాండవుల యొక్క వంశాంకురాన్ని రక్షించడం కోసమని ఆయుధాన్ని ధరించాడండి, చక్రాన్ని ధరించాడండి. ధరించినటువంటి చక్రాన్ని విడిచిపెట్టాడండి. ఉత్తరాదేవి గర్భంలో యోగమాయతో కప్పివేసి అమోఘమైనటువంటి ఒక వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అనాయాసంగా ఒక హేళగా లీలగా అణిచివేశాడు. ఎంతటి అగ్నిని, ఎంతటి ఆ బ్రహ్మాస్త్రము యొక్క ఆ ప్రచండాగ్నిని సుదర్శన చక్రంతో అడ్డుకొని తన యొక్క యోగమాయను కప్పివేసి దానిని అవలీలగా అణిచివేశాడండి. ఇది భగవంతుని యొక్క కృప. పరీక్షితుని ఇలా రక్షించాడు, అభిమన్యుణ్ణి అలా చేశాడు. ఎందుకు స్వామి, ఏమిటి స్వామి అంటే మనకు తెలియదండి, ఆయనకే తెలియాలి. కానీ భక్తి ఎంతటి పని చేసింది. ఆర్తి అనేటటువంటిది భగవంతుణ్ణి మనం అర్థిస్తే ప్రార్థిస్తే ఎంత పని చేస్తుంది అనేది ఇక్కడ నిరూపణ జరుగుతూ ఉందండి. ఇట్లు ద్రోణతనయుండేసిన ప్రతిక్రియారహితంబైన బ్రహ్మశిరంబరియడు దివ్యాస్త్రంబు వైష్ణవ తేజంబున నిరర్ధకంబయ్యే. ఆ తరువాత ఏ రీతిగా బ్రహ్మాస్త్రం యొక్క తేజస్సుని సుదర్శన చక్రము తన వైష్ణవ మాయతో దాన్ని అణిచివేసిందో ఆ ఘట్టాన్ని తిరిగి మరలా మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల పుస్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.